హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ స్టోరీ. ప్రభాస్ అన్న కల్కి 2898 మూవీ పాజిటివ్ కాదు, మంచి బ్లాక్ బస్టర్ టాక్ నడుస్తుంది. పోతే ఈ మూవీ డే 1 లోనే 191.5 crores కు పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసింది. RRR మూవీ రికార్డ్ ని దాటకపోయినా డే 1 లో ఆ కలెక్షన్స్ పర్లేదు. పోతే ఈ ఫిలిం డే 2 లో ఎంత కలెక్ట్ చేసిందో అనేది చూద్దాం. ఇప్పుడు ఫిలిం కి నైజాం లో మాత్రం కలెక్షన్స్ ఎక్కడా కూడా తగ్గట్లేదు. నైజాం లో సెకండ్ డేనే 30.17 crores కు పైగా కలెక్ట్ చేసింది. USA లో 2 days లో కలుపుకొని 7.75 crores కు పైగా కలెక్ట్ చేసింది. ఈస్ట్ సైడ్ చూసుకుంటే 5.11 crores కలెక్ట్ చేసింది. వెస్ట్ సైడ్ అంతగా రాలేదు, 3.70 crores వరకు కలెక్ట్ చేయగలిగింది. ఇంకా ఇటు గుంటూరు సైడ్ చూసుకుంటే మాత్రం 4.30 crores వరకు కలెక్ట్ చేసింది. నెల్లూరు సైడ్ మాత్రం కలెక్షన్స్ పర్లేదు అనిపించాయి, 2.30 crores కలెక్ట్ చేసింది. ఇంకా ఈ మూవీ యొక్క కలెక్షన్స్ హిందీ సైడ్ అయితే పర్లేదు అనిపించాయి, 25.16 crores వరకు వచ్చాయి. కర్ణాటక, కేరళ ఇంకా తమిళనాడు ఈ 3 sides కలుపుకొని 13 crores వరకు వచ్చాయి ఈ మూవీకి కలెక్షన్స్. Day 1 ఇంకా Day 2 మొత్తం కలుపుకొని చెప్తున్నాయి ఈ కలెక్షన్స్ అంతాను కూడా. ఈ మూవీకి మొత్తం ఓవర్సీస్ లో కలుపుకొని చూస్తే 40 crores వరకు కలెక్షన్స్ వచ్చాయి. ఇంకా ఈ మూవీకి ఏపీ ఇంకా తెలంగాణ సైడ్ టోటల్ కలెక్షన్స్ చూసుకుంటే కొంచెం తగ్గాయని చెప్పుకోవచ్చు. 64.75 crores కు పైగా షేర్ ని కలెక్ట్ చేసింది. అండ్ ఇటు గ్రాస్ ని చూస్తే 102.2 crores కు పైగా కలెక్ట్ చేసింది. మూవీకి సెకండ్ డే కలెక్షన్స్ నిజంగా భారీగానే తగ్గాయి. కలెక్షన్స్ ఎందుకు తగ్గాయి అనే రీజన్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ మూవీ యొక్క కలెక్షన్స్ టోటల్ వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే 145.99 crores కు పైగా షేర్ ని కలెక్ట్ చేస్తే 298.5 crores కు పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసింది. టోటల్ వరల్డ్ వైడ్ గా Day 1 లో 191.5 crores కు పైగా గ్రాస్ ని కలెక్ట్ చేస్తే Day 2 లో టోటల్ వరల్డ్ వైడ్ గా 107 crores కు పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసింది. సెకండ్ డే కూడా 100 crores కు పైగా కలెక్షన్స్ వచ్చాయి. నేనైతే ఈ మూవీ నుంచి ఇంకా ఎక్కువ కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేశా, ఎందుకంటే ఆ రేంజ్ లో ఉంది మరి ఈ మూవీ. జస్ట్ ఇన్ కేస్ మీరు కూడా ఈ మూవీ నుంచి కలెక్షన్స్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంటే కింద కామెంట్ లో చెప్పండి. మూవీ ఎక్స్పెక్టేషన్స్ కి మ్యాచ్ అయింది పర్లేదు, కానీ ఆ కలెక్షన్స్ మ్యాచ్ అవ్వలేదు. బాహుబలి 2 ఇంకా RRR ఈ మూవీ రికార్డులను దాటలేకపోయింది. ఈ మూవీ యొక్క కలెక్షన్స్ ఇంకా డౌన్ అవుతూనే వస్తాయి అని అనుకోకండి, కలెక్షన్స్ వస్తాయి. ఎందుకంటే ఈ మూవీని రిలీజ్ చేసింది థర్స్డే, అంటే ఇంకా వీకెండ్ రాలేదన్నమాట. ఎందుకంటే ఒక మూవీకి మెయిన్ గా కలెక్షన్స్ వచ్చేవే వీకెండ్ లో కదా. సో ఈ మూవీని కనుక వీకెండ్ లో రిలీజ్ చేస్తుంటే RRR రికార్డ్ ని బ్రేక్ చేసేదేమో అని చెప్పేసి నా అభిప్రాయం. ఇంకా ఈ మూవీకి కలెక్షన్స్ వీకెండ్ లో వస్తాయి. ప్రభాస్ ఫ్యాన్స్ అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఈ మూవీ RRR ఫస్ట్ డే రికార్డ్ ని బ్రేక్ చేయకపోవడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే మూవీ రిలీజ్ అయిన రోజు నైటే చాలా వర్షం పడింది. దాంతో చాలా మంది టికెట్స్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. అదే రోజు నైట్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ T20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ కూడా ఉండే. ఆ ఇంపాక్ట్ కూడా మూవీ కలెక్షన్ మీద ఎంతో కొంత పడిందనే చెప్పుకోవాలి. సో దిస్ ఇస్ ద రీజన్ ఏమో అని నేను అనుకుంటున్నా. మూవీ పరంగా చూసుకుంటే మాత్రం నాకు తెలిసి ఎటువంటి నెగిటివిటీ లేదు. ఇట్ వాజ్ అ ఫ్యాంటాస్టిక్ మూవీ. కల్కి మూవీ జస్ట్ 2 days లోనే 40% వరకు రికవర్ అయితే చేయగలిగింది. లాంగ్ టైమ్ లో ఈ మూవీ ఎంత వరకు కలెక్ట్ చేస్తుందో అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ అన్నమాట. సో నేనైతే 1700 crores 1600 crores వరకు కలెక్ట్ చేస్తుందేమో అని అనుకుంటున్నా. మరి మీరెంత అనుకుంటున్నారో కింద కామెంట్ లో చెప్పండి. సో దిస్ ఇస్ ద కల్కి 2898 మూవీ Day 2 కలెక్షన్స్. జస్ట్ ఇన్ కేస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మరిన్ని ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మన ఛానల్ లో వస్తూనే ఉంటాయి.